శంకర్రావు. ఏం చేస్తుంటారు మీరు? నేను లారీ డ్రైవర్. లారీ డ్రైవర్. ఎలక్షన్ కూడా దగ్గర వస్తున్నాయి కదండి. మరి ఇప్పుడు ఎలక్షన్ దగ్గర వస్తున్న వేళ మరి ఇప్పుడు వైసీపీ నుంచి ఎవరున్నారు? ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మరి ఇక్కడ టీడీపీ నుంచి కావచ్చు ఎవరున్నారు? బోల్ రామాంజనేయులు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అటుపక్క నుంచి మన బాల్సాని కిరణ్ కుమార్ యాదవ్, అతను కూడా పెద్దగా ఏమీ లేదు. అటు ఎంపీ కూడా ఎవరు లేరు. ఇక్కడ పెంపసాని మంచి ఫోర్స్లో ఉన్నాయి. మరి పక్కగా తెలుగుదేశం. అయితే మరి ఇప్పుడు టీడీపీ పార్టీ నుంచి పెంపసాని గారు ఉన్నారంటున్నారు. మరి ఆయన ఇప్పుడే మరి ఇక్కడ జనాల దృష్టిలో ఉన్నారు. మరి ఏ విధంగా జనాల దృష్టిలో వచ్చిన నెల రోజుల నుంచే ఆయన బాగా పాతుకుపోయాడు. జనాల్లో కలిసి తిరగటం, అందరితోటి పద్ధతిగా మాట్లాడుకోవటం, అందువల్ల జనంలో కొద్దిగా ఆయన అంటే క్రేజ్ పెరిగింది. గెలుస్తాడంటారా? మరి పక్కాగా గెలుస్తాడు. అంటే మరి ఇన్నాళ్ళుగా ఉన్న వైసీపీ క్యాండిడేట్లు ఇక్కడ ఉన్న లోకల్లో ఉంటారు కదా, వాళ్ళకంటే ఇప్పుడు ఈయన ఎన్ఆర్ఐ అంటున్నారు. ఎన్ఆర్ఐ మరి ఇక్కడ జనాల నాడు ఏం తెలుస్తుందని అంటున్నారు కొందరు. మరి ఎన్ఆర్ఐ అంటే ఆయన వచ్చిన కాడి నుంచి జనాల్లో తిరిగింది ఎక్కువ. ఏంది అందరికీ చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా పెంపసాని బాగా గుర్తుండిపోయాడు మనిషి. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా 100% ఓట్లు పెంపసాని వాడతాయి. ఖచ్చితంగా 10% వర్క్ చేస్తాడు. మనిషిలో ఆ ఇది ఉంది. చెప్పండి. మీ పేరండి? రామకృష్ణ. ఏం చేస్తుంటారు? మేము అగ్రికల్చర్లో చేస్తున్నాం. ఓకే, మరి ఒక 5 years నుంచి కూడా చూసుకుంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది ఇక్కడ డెవలప్మెంట్ కావచ్చు? డెవలప్మెంట్ అనేది ఏమి లేవు, అన్ని గుంటల రోడ్లే. ఓకే, అది జనం అంతా ఆర్థికంగా ఇబ్బంది పడ్డ వాళ్ళే. మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ గారు కావచ్చు, ఎవరు వస్తే బాగుంటుంది? పెన్నసాని చంద్రశేఖర్ గారు వస్తే బాగుంటుంది ఎంపీగా. గ్యారంటీ 1,00,000 ఓట్ల మెజార్టీ. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.